హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తెలుగు అమ్మాయి నీలు. ఇంకా ఈరోజు వీడియో ఏమంటే పాపను చూసుకుంటూ నా పనులైతే నేను ఇంట్లో ఎట్లా చేసుకుంటాను అనేది కొన్ని క్లిప్స్ అయితే రికార్డ్ చేసుకున్నాను. ఇంకా ఆ వీడియోనైతే పోస్ట్ చేస్తే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇంకా పొద్దున్నే లేస్తేనే పాపకు ఫీడ్ చేసేసి పనుకోబెట్టేస్తాను. బాగా ఆటలాడుకుంటూ ఉంటుంది. ఏదైనా ఒక బొమ్మ ఇచ్చేస్తాను. ఒక హాఫ్ అన్ అవర్ అయితే బాగా ఆడుకుంటుంది. ఇంకా పాప ఆడుకునే లోపలే ఫస్ట్కే నేనైతే ఇల్లంతా ఊడ్చుకొనేస్తాను. ఇల్లు నీట్ అయినాకనే నేను వేరే పనులు అయితే చేసేసుకుంటాను. ఇంకా ఇల్లంతా ఊడ్చేసేసి స్టవ్ అయితే కడిగేస్తున్నాను. ఏమంటే మా స్టవ్ పొగసొట్టం ఉంటుంది కదా, దాంట్లో నుంచి మన్ను అనేది రాలి కొంచెం ఎక్కువగా ఎప్పుడు కూడా మన్ను రాలుతూనే ఉంటుంది. సో ఎవ్రీడే కూడా స్టవ్ కడిగే పని అయితే తప్పదు. సో అందరూ వంట అయినాక క్లీన్ చేస్తే నేను వంట చేసేకి ముందే క్లీన్ చేసుకొని నెక్స్ట్ వంట అయితే చేసుకుంటా. ఇంకా ఫస్ట్కే పాపకిడ సరి అయితే చేసేసినాను, తినిపించేస్తాను. పాపకు తినిపించేసేస్తే కడుపు నిండా ఉంటుంది కాబట్టి బాగా ఆడుకుంటుంది. దాని తర్వాత నా పనులు అయితే చేసుకుంటాను. ఎక్కువసేపు పడుకొని ఉంటే నడుము నొప్పి వస్తుంది కదా, బ్యాక్ పెయిన్ వస్తుందేమో నా ఒపీనియన్. మా అమ్మ అంటా ఉంటుంది ఎక్కువ పనుకుంటే మంట అవుతుంది ఈపు అని చెప్పేసి. అందుకని ఎత్తుకొని చాలాసేపు అయితే ఆడుకుంటాను. మినిమం ఒక 1 అవర్ వరకు మాటలు చెప్తూ ఆడిస్తూ ఉంటాను నా కూతుర్ని అయితే. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ వంట చేసుకుంటున్నాను. పొద్దున్నే కాఫీ అనేది ఈ నడం కొంచెం అవాయిడ్ చేస్తున్నాను. అంతే స్లోగా అవాయిడ్ చేసి ఇంకా కాఫీ అనేది టోటల్గా ఇడ్చేద్దామని నేనైతే అనుకుంటున్నా. పొద్దున్నే హాట్ వాటర్ అయితే తాగుతున్నాను. నెక్స్ట్ ఒక పాపకు తినిపించినాక నేను ఇక్కడ టిఫిన్ అయితే చేసేసుకుంటున్నాను. ఈరోజు ఏమంటే టమాటో చట్నీ. ఇంట్లో తరకారీలు అన్నీ అయిపోయినాయి, ఏమీ లేవు. టమాటో ఎర్రగడ్డ ఉంది కాబట్టి ఇంకా సింపుల్గా టొమాటో చట్నీ అయితే చేసేస్తాను. చూడండి, బాండీలో కొంచెం ఆయిల్ వేసేసి ఎర్రగడ్డ తెల్లగడ్డను అయితే ఫస్ట్ వేసేసుకున్నాను. వాటిని బాగా వేయించుకునేలా ఎర్రగడ్డ తెల్లగడ్డ వేసినాక దాన్ని మిక్సీ జార్లోకి తీసేసుకుని అదే బాండీలోకి ఇక్కడ 3 టొమాటోస్ అయితే తీసుకుంటున్నాను. నాకు ఒకదానికి చేసుకుంటున్నాను కాబట్టి 3 తీసుకున్నాను. దాంట్లోకి పండు మిరపకాయలు అయితే ఒక 4 తీసుకున్నాను. వీటన్నిటిని బాగా వేయించుకోవాలా. ఒక 5 నుంచి 10 నిమిషాల లోపల బాగా వేగిపోతాయి. ఇంకా దీంట్లో కొంచెం సాల్ట్ ఇంకా కొత్తిమీర అయితే యాడ్ చేసేసి మిక్సీకి అయితే వేసేసుకుంటే మన టమాటో చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఉడుకుడుకు అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని ఈ టొమాటో చట్నీ వేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టము. ఇంకా ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా నేను పొద్దున్న ఒకటి, మధ్యాహ్నం ఒకటి, నైట్ ఒకటి అట్లా చేసుకోను. మార్నింగ్ పొద్దున్న ఏమైనా టిఫిన్ చేసుకొని నాకు తినేసేసి ఇంకా మధ్యాహ్నంకి అయితే వంట చేస్తాను. మధ్యాహ్నం చేసే వంటనే ఇంకా నైట్ కూడా అవుతుందన్నమాట. 3 పూట్ల వంట చేసే పని అయితే నేను ఎప్పుడు కూడా పెట్టుకోను. ఇంకా తరకారీ ఏం లేదు కాబట్టి ఈరోజు పొద్దున టిఫిన్స్ ఏమీ చేయకుండా ఒకేసారి రైస్ ఇంకా టమాటో చట్నీ అయితే చేసేసినాను. సో మీకు కానీ ఇష్టమైతే ఈ సింపుల్ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఈరోజు పాపకు పోలియో డ్రాప్స్ అయితే వేస్తున్నారు కదా, ఇంకా సచివాలయం దగ్గరికి అయితే వచ్చేసినాము. అంటే హాస్పిటల్ ఇది. ఇదైతే ఆల్మోస్ట్ నేను పోయేసరికి చాలామంది డ్రాప్స్ అయితే వేయించుకొని ఇంటికైతే పోతుంటారు. ఇంకా నేను పాపకి డ్రాప్స్ వేయించేసినాను. 5 years లోపల పిల్లలందరికీ కూడా కంపల్సరీగా ఈ పోలియో డ్రాప్స్ అయితే వేయించాలా. ఆ పోలియో అనే డిసీజ్ అనేది రాకుండా మనకి సేఫ్గా ఉంటుంది పసిపిల్లలకి. దీని టేస్ట్ అయితే నా కూతురికి నచ్చినట్లు లేదు. అందుకే చూడండి ఫేస్ ఎట్లా పెట్టిందో. ఆల్మోస్ట్ అర్ధం బయట కుమ్చేసింది, ఇంకొంచెం అయితే మింగింది లోపలికి. ఇంకా సరే అని ఇంటికి వచ్చేసేసి పాపకి ఫీడ్ ఇచ్చేసి పనుకోబెట్టేసినాను. నెక్స్ట్ ఇక్కడ కుంకుడుకాయలతో నేనైతే స్నానం చేసేసాను. స్నానం చేసినాక కొన్ని పాత్రలు ఉంటే ఆ పాత్రలన్నీ కడిగేసుకొని నీట్గా జోడించేసుకుంటా అన్నాను. ఈ పనులు ఏమున్నా సరే నేను పాప పడుకుంటుంది కదా అప్పుడే చేసుకుంటా అంటాను. సో ఇంకా ఈ వీడియో ఎలా చేస్తుందంటే, మా పొద్దున్నే బిర్యానీలు వేసేదాని నుంచి మనం అన్ని పనులు అనేది ఈజీగా చేసేసుకోవచ్చు. పొద్దున్నే కొంచెం లేట్ అయినా కూడా ఇట్లా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈరోజైతే నేను లేట్గా లేసినాను. పాప పడుకున్నప్పుడు మాత్రమే చేసుకోవడానికి అవుతుంది. ఇంకా లేచిందంటే మాటలు చెప్పాలా లేదా ఎత్తుకో ఉండాలా కాబట్టి ఇంకా పనుకొని ఉంది. కొన్ని బట్టలు ఉంటే అవి పొద్దున్నే ఉతికేసాను. వాటిని అయితే మడత పెట్టేసేసి జోడించేసుకున్నాను. ఇంకా బట్టలు కూడా అంతే, నేను ఏ రోజు ఆ రోజే ఉతికేస్తాను. ఒక 2-3 రోజు అట్లయితే పెట్టుకొని వెళ్ళలేదు. వంట అయిపోయింది, బట్టలు అయిపోయింది, ఇంకా పాత్రలు కూడా అయిపోయింది కదా, ఇంకేం పని లేదు. సో ఇంకా మా పాప లేచే లోపల పాపకైతే ఇప్పుడు ప్రిపేర్ చేయాలి కదా. నేను స్వీట్ పొటాటోస్ అంటే గెనసగడ్డలు ఉంటాయి కదా, దాన్ని అయితే ఉడికించేసేసి ఇట్లా వీక్లీ 2 times అయితే నేను గెనసగడ్డలు తినిపిస్తూ ఉంటాను.
ఇంకా స్వీట్ పొటాటో అయితే బాగా మెత్తగా ఉడికించేసి బాగా మెత్తగా స్మాష్ చేసేసి పాపకైతే తినిపించేస్తాను. ఇదన్నమాట ఈరోజు వ్లాగ్.